1వ తారీఖు ముందే ఈరోజు 31వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వరుసగా 3 మాసాలు మాట తప్పకుండా, మడెం తిప్పకుండా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ విధంగా శాలరీ అనేది 1వ తారీఖు ఎదురు చూస్తారో అదేవిధంగా ఈరోజు పింఛన్ కార్యక్రమం కూడా క్రమం తప్పకుండా ముందుకు నడిపించడంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందనే దాని మీద మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు 4,000 రూపాయలు ఈరోజు చూస్తుంటే వృద్ధులు, పెద్దలు, అదేవిధంగా వితంతువులు వర్షం వచ్చినప్పుడు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నా యొక్క పింఛను, నా జీతాన్ని నేను తీసుకోవాలి, మాకు చంద్రబాబు నాయుడు గారు పంపించారు అనే ఒక మంచి ఆలోచనతో రావటం అనేది కూడా మరి ఒక మాటలో చెప్పాలంటే ఈ పేదవాడికి ఒక పట్టెడు అన్నం పెట్టడం కోసం, వారి అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ మరి హర్షిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అధికారులు కూడా ఓ మాటలో చెప్పాలంటే జోరున వర్షం కురుస్తున్నప్పుడు కూడా అధికారులు, ప్రభుత్వ అధికారులు ఈరోజు వచ్చి మేము సైతం బాధ్యతాయుతంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ మేము ముందుకు నడుస్తాం, మేము కూడా ప్రజా సేవకులము, ప్రజలకి సేవ చేయడం కోసం మేము ఉన్నామనే ఒక దృక్పథంతో ముందుకు నడుస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తరపు నుండి, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ తరపు నుండి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నుండి, అదేవిధంగా సోదరుల యొక్క సహకారాలతోటి ముందుకు నడవటంలో ఎక్కడ రాజీ పడతలేదనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. తప్పనిసరిగా ఒకటే, ఇదే కాదు ఏ సంక్షేమం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు, కూటమి ప్రభుత్వం ముందుంటుంది. పేదవాడిని రక్షించడంలోనూ, పేదవాడిని మరి ఆర్థికంగా బలపరచడంలోనూ ఎక్కడ రాజీ పడకుండా ముందుకు నడుస్తుందని తెలియజేయటంలోనూ సంతోషపడుతూ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు శాసనసభ్యులు లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. అయితే శాసనసభ్యుల వారికి ఆరోగ్యం బాగుండలేని కారణంగా తప్పనిసరిగా గడ్డ మీద నుండి కూడా 3 సార్లు ఫోన్ చేశారు, మా వినుకొండకి వెళ్తున్నారా, ఈరోజు పెన్షన్ల కార్యక్రమంలో అదేవిధంగా మిత్రులతో కలిసి ఈ యొక్క పింఛన్ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో వారు చూడటం కూడా జరిగింది. తప్పనిసరిగా వారు కూడా త్వరగా కోలుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. రాజకీయ పార్టీలకి ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత లాంటిది. ఎన్నికల ముందు మీరు ప్రజాపాలనకు మద్దతు ఇస్తే ప్రతి 1వ తారీఖు అవ్వాతాతలు, వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ప్రతిదీ ఇస్తారని హామీ ఇచ్చాం. మాట ఎవరైనా చెప్తారు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మరోసారి రుజువుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఒక పక్క మన స్థానిక శాసనసభ్యులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. నాయన అనారోగ్యంగా ఉన్నా సరే, నేను లేకపోయినా సరే, మనల్ని నమ్ముకుని ఓట్లేసిన ఏ ఒక్క పెన్షన్దారుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ కంఠం నీరు రాకూడదని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అందుకనే గత ప్రభుత్వంలో 1వ తారీఖు వస్తే పెన్షన్లు వస్తాయి లేదని టెన్షన్ పడేవాళ్ళు. కానీ ఈరోజు ఒక రోజు ముందే ఇచ్చిన మాటకి తప్పకుండా ఎక్కడ కూడా జోరు వర్షంలో కూడా మేమే ఇంటి తలుపు తట్టి మరి పెన్షన్ ఇస్తా ఉంటే ప్రతి అవ్వ మరి వాళ్ళ మొహంలో ఆనందం కలుగుతా ఉంది. అది మాకు ఎంత సంతృప్తినిచ్చే అంశం. మరొకసారి మేము ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసిన మన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారికి, ఆంజనేయులు గారికి, కమిషనర్ చంద్రబోస్ గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. ఈ రోజున జోరున వర్షం పడుతూ ఉన్నా మరి 1వ తారీఖు ముందుగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారు మా గ్రామానికి రావటం, వినుకొండ పట్టణంలో ఇందిరానగర్లో మనం ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి జనసేన మిత్రులకి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి మాటను కూడా ఎన్నికల ముందు చెప్పారో దాన్ని ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ పేదలకు సంబంధించినటువంటి పెన్షన్లు కానివ్వండి, వికలాంగులకి, వయోవృద్ధులకి, వీరితో పాటు అందరికి కూడా ఈ రోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని, పెంచిన పెన్షన్లు ఇచ్చే 3వ నెల కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజున
వినుకొండ పట్టణం, అదే వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా ఒకే రోజున పంపిణీని పూర్తి చేసే కార్యక్రమాన్ని మా అధికారులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.